ఆత్మ విషయాలు వాడికి అర్థం కావు, ఆత్మ సంగతులు వాడికి అర్థం కావు. వాడు ఏ మనుషుడు? ప్రకృతి సంబంధి మనుషుడు ప్రకృతిగానే ఆలోచిస్తాడు. మరి దైవ సంబంధి ఎలా ఆలోచిస్తాడు? ఆత్మ సంబంధంగా ఆలోచిస్తాడు. అందుకే చెప్తాడు ఏమన్నా తెలుసా? నశించు వానికి ఆ సిలువను గూర్చిన వార్త వెరితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న మనకి, చూడండి, రక్షింపబడుచున్న మనకి అదేంటో తెలుసా? దేవుని శక్తి. ఆ శక్తి ఏం చేద్ది? నీ పాపం నా పాపం నుండి రక్షిస్తుంది. అది మనకు ఎలా కనబడుతుంది? శక్తి. ఏ శక్తి అది? నీ దోషాలు నా దోషాలు, నీ పాపాలు నా పాపాలు కడిగేసే మహాశక్తి అది. ఆ శక్తే ప్రభువైన యేసుక్రీస్తు. అంటే రక్షింపబడుచున్న మనకేమో మహాశక్తిలా కనబడుతుంది. చూడండి, నశించిపోయేవాడికి ఎలా ఉంది? వెర్రితనంగానే ఉంటుంది. ఎందుకని? ఆడి లోక సంబంధి, దేవుని సంగతులు అర్థం కావు. ఇప్పుడు ఎవడు పిచ్చోడు చెప్పండి? లోకానుసారంగా ఆలోచించే మనిషి